రాష్ట్ర విభజన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం అదనంగా జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భౌగోళికంగా చిన్న జిల్లాలు అభివృద్ధి వికేంద్రీకరణకు తోడ్పడతాయన్న భావనతో తెలంగాణ సర్కార్ ప్రస్తుతం ఉన్న 10 జిల్లాల స్థానంలో 24 జిల్లాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న జిల్లాలను 2-3 జిల్లాలుగా విభజించాలని భావిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ జిల్లాను చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్ జిల్లాలుగాను, మహబూబ్ నగర్ జిల్లాను మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలుగాను, మెదక్ జిల్లాను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్లుగాను, ఆదిలాబాద్ జిల్లాను మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలుగా, ఖమ్మం జిల్లాను కొత్తగూడెం, ఖమ్మంగాను విభజించాలని ప్రభుత్వం భావిస్తోంది. నల్గొండను సూర్యాపేట, నల్గొండలుగాను, వరంగల్ను వరంగల్, భూపాలపల్లి, జనగాంలగాను, రంగారెడ్డిని వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డిలగాను, కరీంనగర్ జిల్లాను కరీంనగర్, జగిత్యాల జిల్లాలుగాను విడదీయనున్నారు. ఇక నిజామాబాద్ మాత్రం నిజామాబాద్ జిల్లాగానే ఉండనుంది. అయితే ఈ జిల్లాలోని కామారెడ్డి రెవెన్యూ డివిజన్ను కొత్తగా ఏర్పడనున్న సిద్దిపేటలో కలుపుతారు. ఇప్పటికే సమస్యలపై ఒక్కొక్కటిగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర సర్కార్ జిల్లాల పునర్విభజనకు కేబినెట్ త్వరలోనే ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. అనంతరం చట్టరూపంలో బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి నివేదిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో నూతన జిల్లాలు ఏర్పాటవుతాయి.